అత్యంత మనోహరమైనటువంటి లీల. లోకమంతా ఏ లీలని స్మరించి ఏ నామం పలికి తరించిపోతుందో గోవిందేతి సదా స్నానం. ఆ గోవిందనామం కలిగితే స్నానం చేసినంత పవిత్రత. అందుకే బ్రతికుండి ఓ మంచి విజయం సాధించాడు అనుకోండి, గోవింద భోజనాలు చేస్తున్నారు అనుకోండి, భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవింద. భోజనం మధ్యలో ఎవరో పద్యాలు పాడుతూ తిట్టలేదు అనుకోండి, భోజనం మధ్యలోకి వచ్చేసారు, అందరూ పులుసు పోసేసుకుంటున్నారని గుర్తు చేయడానికి భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవింద. భోజనం అయిపోతోంది, అందరూ మిగిలిన వాళ్ళు కూడా గబగబా తినండి అని చెప్పడానికి భోజన పరిసమాప్త కాలే గోవిందనామస్మరణ గోవింద. ఆఖరికి ఆడుకుంటూ గోవింద గోవింద. తిరుమలలో గేట్లు తీయలేదనుకోండి దర్శనానికి, గోవింద గోవింద గట్టిగా. గేట్లు తీశారనుకోండి, గోవింద గోవింద. స్వామివారిని చూడడానికి దగ్గరికి వెళ్తున్నారనుకోండి, గోవింద. దర్శనానికి వెళ్ళారనుకోండి, ఏమైంది మౌనం. ఆఖరికి వ్యక్తి శరీరం పడిపోయింది అనుకోండి, ఎత్తిసే ముందు కూడా గోవింద గోవింద. గోవిందనామం అంతగా అల్లుకుపోయింది. అంత గొప్పదైనటువంటి గోవిందనామం ఒక్కటి భగవంతుడి విషయంలో గొప్పతనం ఏమిటంటే మిగిలినవి బిరుదునామాలు. గోవిందనామం అలా కాదు. 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి ప్రమాణం చేసి కొండ ఎత్తి పట్టుకుని తనకి తాను సంపాదించుకున్నాడు కృష్ణుడు. అందుకే ఇంద్రుడు అలిగి పెద్ద వర్షం కురిపించి అక్కడ ఉన్న గోవుల్ని, గోపాలబాలుల్ని, గోపకాంతల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరూ వచ్చి ఈ గురుగులు, ఈ వెరుగులు, ఈ యశనుల ఘోషములను, ఈ జలధారలు నీయాల ముందెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్న విధి అని అడిగితే ఆయన ఎక్కడికో తీసుకెడతాను, మిమ్మల్ని అందరినీ రక్షిస్తానని లేదు. బాలుండాడుతునాథభద్రమని సంభావించి పూగొత్తి కింగేలం దాల్చిన లీలలే నగవతో కృష్ణుండు తానం మహాశైలం మున్పలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టె తత్లీలాం భృత్యత దిశిలాచకిత గోపీ గోప గోపంతికి హరిదోర్గండముగాను గుప్ప శిఖరం బాలంపె ముక్తామళులు పదగంజారెడు కోయ బిందువులు గోపాలంగనాపంగహాసరుచుల్ రత్న చెయ్యంపు కాక అచల ఛత్రంపు శోభిల్లి తత్కిరిబిద్దుర్మత కంచి హరికి రాపిన్న క్రియారంజీ అంటారు. ఆయన ఆడుకుంటూ పరిగెడుతున్నటువంటి పిల్లవాడు ఒక పువ్వుని ఎంత హేళగా పోసేస్తాడో అలా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చిటికిన వేలి మీద నిలబెట్టి త్రిభంగిగా కాలు మీద కాలు వేసి ఎత్తి పట్టి అందరినీ లోపలికి రమ్మని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు. వర్షపు ధారలు పడుతుంటే ఒక గొడుగుకి కర్ర ఎలా ఉంటుందో అలా ఆయన చెయ్యి పెట్టి పట్టుకుంటే పక్క నుంచి పడుతున్న ధారలు ముత్యాల సరాలలా ఉంటే లోపల ఉన్న గోపకాంతల యొక్క నవ్వుల కాంతులు వజ్రాల కాంతుల్లా మెరిసిపోతుంటే ఆకలన్నది లేకుండా దాహం లేకుండా 7 రాత్రులు 7 పగళ్ళు. ఎన్నాళ్ళు బతికినా 7 రాత్రులు 7 పగళ్ళే. బతికినా 7 రోజులే, చచ్చిపోయినా 7 రోజుల్లోనే చచ్చిపోవాలి. ఆది సోమనంగా బుధ గురు శుక్ర శని కన్నా బతకడానికి ఎంతో రోజు లేదు, చచ్చిపోవడానికి ఎంతో రోజు లేదు. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టి లోపలికెడితే పిల్లాడు కొండ వదిలేస్తాడేమో, నజ్జైపోతాం, బయట ఉంటే కాళ్ళు చేతులు విరుగుతాయని లోపలికి రావడానికి సంశయిస్తున్న వాళ్ళని కృష్ణుడు బతిమాలుకున్నాడు. బాలుండీటడు కొండదొడ్డది మహాభారంబు సైనింపగా జాలంటోజని దీనికిందరిలు వచ్చింటింపగా పోలదు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిరుడీకృత ప్రమోదంబునం. నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. ఓ బంధువులారా లోపలికి రండి, ఈ సమస్త బ్రహ్మాండములు పడిపోయిన ఈ కొండ కదలను, నన్ను నమ్మండి, లోపలికి వచ్చి నిలబడండి బతిమాలి లోపలికి తెచ్చుకుని కాపాడాడు. అందుకని గోవిందనామం తనకి తాను కష్టపడి సంపాదించుకున్నాడు. ఎవరైనా గోవింద అంటే ఉలిపి పడతారని ఎవరో పిలుస్తున్నారు. అందుకే 7 కొండలు ఎక్కినప్పుడు వెంకటేశ్వర అందరూ గోవిందనామములు గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుప్పులొకట. ఎక్కడ చూసినా గోవింద 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 గోవింద. గోవిందనామం అంత ప్రఖ్యాతి బృందావనంలో చేశాడు ఈ గోవర్ధనోద్ధరణ. గోవింద నామం అక్కడ వచ్చింది. అందుకే అది దృష్టిలో పెట్టుకుని రామదాసు గారు బృందావన వాసుదేవన బృందలోలం. ఆ గోపాల బాలులతో గోపకాంతలతో కలిసి ఉంటాడు, ఎప్పుడూ వాళ్ళ మధ్యలో ఉంటాడు. అకస్మాత్తుగా రామదాసు గారికి జలజ సంభవాది విరుద చరణారవిందం బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన చరణములకు నమస్కరించారన్నారు. ఎక్కడ నీ లీల అంటే బృందావనంలోనే జరిగింది. ఒకప్పుడు నేను సృష్టికర్తన్న అహంకారంతో కృష్ణుడి దగ్గర ఉన్న ఆవుల్ని, దూడల్ని, గోప